గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్యారణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరకాండలో కూడా మనం 16, 15 ఎన్ని సర్కలు చెప్పుకున్నాం? 16 సర్గలు చెప్పుకొని 17వ సర్గలోని 16వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 17వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. నారాయణో మమ పతిర్నత్వన్యః పురుషోత్తమాత్ ఆశ్రయే నియమం ఘోరం నారాయణ పరీక్ష. నాకు నారాయణుడే భర్త, అతడు తప్ప మరొకడు ఎవడు లేడు. ఆ నారాయణుణ్ణి పొందవలననే కోరిక చేతనే భయంకరమైన నియమాన్ని అవలంబిస్తున్నాను. వేదవతి కథలో ఉన్నాము. విజ్ఞాతస్త్వం హి మే రాజన్ గచ్చ పౌలస్య నందన జానామి తపసా సర్వం త్రైలోక్యే యద్ది వర్తతే. రాక్షసరాజు అయిన ఓ రావణ, నీ గురించి నాకు బాగా తెలుసు. ఇంకా వెళ్ళు. ఎందుకంటే నాకు ఎవరేమిటి అనేది నా తపోబలం చేత నేను కనుక్కోగలను. ముల్లోకాల్లో ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు. సోబ్రవీద్రావణో భూయస్తాం కన్యాం సుమహావ్రతాం అవరుహ్య విమానాగ్రాత్ కందర్ప శరపీడిత. కందర్పుడు అంటే ఎవడు? మన్మధుడు. శరం అంటే బాణం. మన్మథ బాణాల చేత పీడితుడైన రావణాసురుడు ఆ కన్యతో మళ్ళీ అన్నాడు, ఆవలిప్తాసి శుశ్రోణి యస్యాస్తే మతిరీదృశి వృద్ధానాం మృగశాభాక్షి భ్రాజతే పుణ్య సంచయ. నువ్వు బాగా గర్వంతో ఉన్నావు. ఈ విధంగా తపస్సు చేయడం నీ వయసుకు తగని పని. అది నువ్వు కన్యవి. ముసలివాళ్ళలాగా ఇలా తపస్సు చేయడం తప్పు. త్వం సర్వగుణ సంపన్నానార్హసే వక్తుమీదృశం త్రైలోక్య సుందరీ భీరు యవ్వనంతేతి వర్తతే. సమస్త సద్గుణాలు ఉన్నదానివి నువ్వు, ముల్లోక సుందరివి. కాబట్టి నీ యవ్వనాన్ని ఇలా వృధా చేయొద్దు సుమా. అహం లంకాపతిర్భద్రే దశగ్రీవ ఇతి స్మృతః తస్య మే భవత భార్యా త్వం భుక్ష్వ భోగాన్యథా సుఖం. నేను లంకాధిపతిని, నన్ను దశగ్రీవుడు అంటారు. అటువంటి నాకు భార్యగా ఉండి నువ్వు సర్వభోగాల్ని కూడా అనుభవించు. కస్య తావదసౌయం త్వం విష్ణురిత్యభిభాషసే వీర్యేణ తపసా చైవ భోగేన చ బలేన చ సమయానో సమో భద్రే యంత్వం కామయసేంగనే. నువ్వేదో విష్ణు అని విష్ణువు గురించి తెగ పొగుడుతున్నావు. నువ్వు కోరుతున్న ఆ విష్ణువు ఎందులోనూ నాకు సమానుడు కాదు. ఇచ్చుక్తవతి తస్మిన్స్తు వేదవచ్చధసాబ్రవీత్ మామైవ మతి సా కన్యా తమువాచ నిశాచరిం. అతను మాటలు విన్న వేదవతి అలా అనకు అని పలికి మళ్ళీ ఆ రాక్షసులతో అన్నది, త్రైలోక్యాధిపతిం విష్ణుం సర్వలోక నమస్కృతం త్వదృశే రాక్షసేంద్రాన్యః కోవమన్యేత బుద్ధిమాన్. నువ్వు ఒక్కడివి తప్పితే ముల్లోకాల్లో ఎవడు కూడా విష్ణువును అవమానించడు ఈ విధంగా. ఎందుకంటే ఆయన త్రైలోక్యాధిపతి సుమా. ఏవ ముక్తస్తయా తత్ర వేదవచ్చాని శాస్త్ర మూర్త చేసు తథా కన్యాంకరాగ్రేణ పరామృశాత్. వాడు వెంటనే రావణాసురుడు ఆ మాట వినడంతోనే ఆమె యొక్క జుట్టు పట్టుకున్నాడు, వేదవతి యొక్క జుట్టు. తతో వేదవతి క్రుద్ధా కేశాన్ హస్తేన సాక్షినత్ అసిద్భూత్వా కరస్తస్య కేశాం చిన్నాం తదా కరోత్. వెంటనే ఆమె తన హస్తాన్ని కత్తిగా మార్చేసి
వాడు పట్టుకున్నంత వరకు జుట్టుని కట్ చేసేసింది, కత్తిరించేసింది. సా జ్వలంతీవ రోషేనా దహంతీవ నిశాచనం. లోకాల్లో ఏది జరుగుతుందో తెలుసుకొనగల శక్తి సంపాదన ఆమెకి ఇదొక లెక్క కదా. ఉవాచాగ్నిం సమాధాయ మరణాయ కృతత్వరా. వెంటనే రోషంతో మండిపోతూ రావణాసురుణ్ణి కాల్చివేస్తుందా అన్నట్లుగా ముఖం కనపడింది ఆమెది. కట్టెలు పేర్చుకుంది. రావణుడితో అన్నది అగ్నిని కూడా తయారు చేసుకుంది. దర్శితాయాస్త్వయా నార్యా నమే జీవితమిష్యతే రక్షస్తస్మాన్ ప్రవేక్షామి పశ్యతస్తే హుతాశను. నీ నుండి ఇంత అవమానం పొందిన తర్వాత నేను జీవించాలని అనుకోవటం లేదు. చూడు, ఇప్పుడే అగ్ని ప్రవేశం చేస్తా. యస్మాత్ దర్శితాచాహంతోయా పాపాత్మని వని తస్మాత్ పదార్థం ఏ సముత్సత్యేహం పునః. మళ్ళీ అన్నది, నేను ఇప్పుడు చనిపోతాను, నిన్ను చంపడానికి మళ్ళీ పుడతాను అని. రేపు మనం మిగతా భాగాన్ని పూర్తి చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.